స్నేహశీలి మృదు స్వభావి మనందరివాడు అయిన పేరాబత్తల రాజశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి నెల 27వ తేదీన జరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును పేరాబత్తల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు శాసన మండలిలో కూడా మనకు బలం ఉండాలని, విద్యావేత్త రాజశేఖర్ను శాసన మండలికి పంపించేందుకు మనందరం సన్నద్ధం కావాలని, తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తల రాజశేఖర్కు ఓటు వేసేందుకు పట్టభద్రులు సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం న్యాయ వ్యవస్థల్ని కూడా తప్పుదారి పట్టించి న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. శంకర్ ఈ రోజున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బార్ అసోసియేషన్లో పెద్దలందరినీ కలవడం జరిగింది. న్యాయవాద వృత్తిలో నిష్ణాతులైన న్యాయమూర్తులు న్యాయవాదులందరినీ కూడా కలిసి వారి మద్దతు కోరడం జరగడం కోసం ఇక్కడికి వచ్చాం. చాలా సానుకూలంగా ఉంది. ఒక విద్యావేత్త రాష్ట్రంలో ప్రగతి పందాల్లో ప్రభుత్వం ముందుకు సాగడం కోసం అడ్డంకులు లేకుండా ఉండటం కోసం పేరాబత్తల రాజశేఖర్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీలో ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పెట్టడం జరిగింది. ఆయన గెలిపించడం కోసం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మద్దతు కొనసాగుతూ ఉంది భారీగా. ఎందుకంటే 5 సంవత్సరాల రాష్ట్ర పరిపాలన చిందరవందర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫలితంగా చట్టాలంటే గౌరవం లేదు, శాసన మండలి అన్నా కూడా గౌరవం లేకపోయింది. ఒక బ్రూటల్ మెజార్టీతో అధికారం చలాయించి ప్రజాస్వామ్య హక్కులు హరించిన విధానాలకు భిన్నంగా సక్రమైన చట్టాలు చేసి అవి రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేలాగా చేయడం కోసం కౌన్సిల్లో కూడా మెజార్టీ రావాల్సిన అవసరం ఉంది. కనుకనే వాళ్ళ దాన్ని ప్రత్యేకంగా తీసుకొని అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాం. చాలా బాగా ఇది చారిత్రక ప్రసిద్ధిగాంచిన రాజమహేంద్రవరం బార్లో అందరినీ కలవడానికి మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.